అట్లాగే వ్యవసాయ మార్కెట్ ఉత్పత్తులను కూడా ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఈ చట్టంలో అవకాశం కల్పించారు. ఎవరైనా కంపెనీ ఆన్లైన్ ట్రేడింగ్ చేయడానికి వెసులుబాటు ఇచ్చారు. ఇక ఇంతకు మునిపే ప్రైవేట్ మార్కెట్ యార్డులను పెట్టుకునే చట్టం కూడా పాతది ఉండే, దానికి అదనంగా ఇవి 2 మార్పులు వచ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైనా ఇప్పుడు నేను చెప్పిన చట్టంలో ఏవైనా వివాదాలు వస్తాయి. ఎట్లాంటి వివాదాలు వచ్చే అవకాశం ఉంటాయి? ఆన్లైన్ ట్రేడింగ్ చేసినప్పుడు వాడు ఉత్పత్తి కొనుంటాడు, డబ్బులు కట్టకపోవచ్చు, లేదా ఇస్తానంత డబ్బు చెల్లించకపోవచ్చు ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా. లేదా మామూలుగా మీరు మార్కెట్ యార్డులు బయటికి కొనుక్కున్నప్పుడు కూడా, అమ్మినప్పుడు కూడా ఆ ప్రైవేట్ కంపెనీ ఎప్పుడైతే మీ పంట కొనుక్కుంటుందో ఆ టైంకి డబ్బులు చెల్లించకపోయినా, లేదా తక్కువ డబ్బులు చెల్లించినా, క్వాలిటీ సరిగా లేదని ఇంకేమైనా కోతలు విధించినా ఇవన్నీ వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వివాదాలన్నీ కూడా కన్సీలియేషన్ బోర్డు ద్వారా పరిష్కరించాలి అని చట్టం చెప్తుంది. అంటే ఆర్డీఓ స్థాయిలో ఒక మధ్యవర్తుల ద్వారా ఒక బోర్డు, ఒక కన్సీలియేషన్ బోర్డు అంటే మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ చేయడం వివాదాలు. ఆర్డీఓనే ఒక మెంబర్ నియమిస్తారు. ఆ కన్సీలియేషన్ బోర్డు వివాద పరిష్కారాల కోసం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు పరిష్కరించలేకపోతే ఆర్డీఓనే తీర్పిస్తాడు. ఆర్డీఓ తీర్పు మీద జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మీరు వివాదంకు వెళ్ళినప్పుడు వాళ్ళు జరిమానా విధించే అవకాశం ఉంది. దాంట్లో చట్టం ఏమంటుందంటే, రైతుల దగ్గర నుంచి కనుక ఈ చట్ట వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే, లేదా పంటలు కొని డబ్బులు చెల్లించకపోతే, ఒకటి రైతుకు రావాల్సిన డబ్బులు ఇప్పించడం మాత్రమే కాదు, 25,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కంపెనీల మీద జరిమానా వేయడానికి ఇందులో ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి. ఆర్డీఓకి, ఆ పైన జాయింట్ కలెక్టర్కి. అదే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ కనుక ఏమన్నా మోసం చేస్తే, ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ ఏమైనా వివాదాలు ఉంటే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ పైన కూడా జుర్మానా వేయొచ్చు. ఆ జుర్మానా 50,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా ఆర్డీఓ లేదా జాయింట్ కలెక్టర్ జుర్మానా వేయడానికి కొత్త చట్టంలో అవకాశం ఉంది.